హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్నా స్వీట్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రిపబ్లిక్ డే రోజు మేము బయటికి వెళ్ళాము. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతకంటే ముందుగా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా గోధుమ పిండితో కర్రతో చపాతీ కర్రతో పని లేకుండానే చపాతీలు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, సాల్ట్, ఒక స్పూన్ షుగర్, ఇంకా వాటర్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో చపాతీ పిండి కప్పు, మైదా పిండి ఒక కప్పు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఇంకా ఒక స్పూన్ షుగర్ వేసుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వచ్చేసి 2 కప్పులు మనం పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు వాటర్ అనేది పడుతుంది. కరెక్ట్ మెజర్తో చేస్తే మనకి చపాతీలు అనేవి ఈజీగా వస్తాయి. చపాతీ తాల్చుకునే పని లేకుండా ఈజీగా మనం ప్యాన్లోనే చపాతీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. మనకి నైట్ టైంలో టైం లేనప్పుడు ఈజీగా అప్పటికప్పుడు ఇలా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు. ముందుగా 2 కప్పుల వాటర్ అనేది వేసి కలిపేస్తున్నాను. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. తర్వాత మరొక కప్పు వేసుకొని మనము దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా దోశ బ్యాటర్లా చేసుకొని ఉండలు లేకుండా పిండి మొత్తం కలిపేసుకోవాలి. మనం షుగర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి చపాతీలు. ఇలా బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. చాలా బాగా వస్తాయి ఆయిల్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టిష్యూ పేపర్తో మొత్తం తుడిచేసుకోవాలి. ఒక చుక్క ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం తుడిచేసుకొని చూపించే విధంగా ఇలా పిండిని వేసుకోవాలి ప్యాన్లోకి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి చపాతీలు అనేవి వస్తాయి. ఒకవేళ ప్యాన్లో రాకపోతే, మనకి కడాయిలో రాకపోతే ఇలా ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు చపాతీలాగా. దీనికి ఏంటంటే మనకి చపాతీ కర్రతో పని లేకుండానే ఈజీగా దోశ వేస్తున్నట్టుగా వేసుకొని అది లో ఫ్లేమ్లోనే వేసుకొని ఇంకా మరొక వైపుకు తిప్పుకోవాలండి. ఇప్పుడు యూట్యూబ్లో మనకి చాలా వైరల్ అయిపోయింది. ఇలాంటి దోశలు వచ్చేసి ఇలాంటి చపాతీలు కర్రతో పని లేకుండానే చేస్తున్నారు. నేను కూడా ట్రై చేశానండి. నాకు కొంచెం వచ్చాయి. ఫస్ట్ 1-2 మాత్రం అసలు రాలేదు. తర్వాత ట్రై చేశాను. ఇలా చపాతీలు అనేవి ఇలా వచ్చాయన్నమాట. నేను కూడా యూట్యూబ్లోనే చూసి చేశానండి. నా ఓన్ రెసిపీ ఏం కాదు ఇది. మనకి చపాతీ కర్రతో పని లేకుండానే ఈజీగా ఇలా చపాతీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా కాల్చుకోవాలి. మనకి 2 వైపులా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చపాతీని అదుముకుంటూ ఇలా కాల్చుకోవాలి. చాలా సాఫ్ట్గా వచ్చాయి చపాతీలు. మనం చూస్తే అర్థమైపోతుంది కదా, చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగున్నాయి. వీటిని మనము ఇంట్లో ఏ కర్రీ ఉంటే అది వేసుకొని తినొచ్చు. ఏదైనా కొబ్బరి చట్నీ లాంటివి కూడా చేసుకొని తినొచ్చు అన్నమాట. నైట్ టైంలో అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా చపాతీలు ఎలా సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా మనకి కావాల్సినన్ని దోశ ప్యాన్లోకి వేసుకొని చపాతీలు అనేవి కర్రతో పని లేకుండానే ఈజీగా నేను చేసిన చపాతీలు అండి. ట్రై చేశాను, కొంచెం కుదిరింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో. ఇంకా రిపబ్లిక్ డే రోజు మేము బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, అయితే లంచ్ కోసం అనేసి నేను వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. చూసారా ఎలా పొడి పొడిగా వచ్చిందో వెజ్ బిర్యానీ. ఇంకా మనము లంచ్ కూడా తీసుకెళ్దాము అని అనుకున్నాం అన్నమాట. అప్పటికప్పుడు ఇలా వెజ్ బిర్యానీ అయితే, అంటే ముందు అనుకోలేదు వెళ్ళాలి అనేసి, అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి ఇంకా ఈజీగా అయ్యే వంట అంటే వెజ్ రైస్ అనేసి అనిపించింది, వెజిటేబుల్ బిర్యానీ. దీనికోసం అయితే నేను ముందుగా టొమాటో, ఆలు, క్యారెట్, పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత దీనికోసం బాస్మతి రైస్ కూడా తీసుకున్నానండి. బాస్మతి రైస్ని బాగా కడిగేసుకొని
ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఏదైతే వంట చేయాలనుకుంటున్నామో అదే బౌల్లోకి తీసుకొని ఇంకా దీంట్లోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీర కొంచెం వేసి ఇప్పుడు రైస్ని బాయిల్ చేస్తున్నాను. ఇది బాయిల్ అయ్యే లోపు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను అన్నమాట. మరొక వైపుగా ఇలా ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. రైస్ అనేది ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మరొక వైపుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నానండి, టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని దీంట్లోకి సాజీరా కొంచెం వేసుకొని తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఆలు, క్యారెట్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో. ఇంకా టొమాటో, పచ్చిమిర్చి కూడా వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ముక్కలు కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే పచ్చివాసన అనేది పోతుందన్నమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల కూడా మనకి వెజిటేబుల్ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. పసుపు పచ్చివాసన అనేది పోయేంత వరకు కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ బిర్యానీ. ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా మనకి 15 మినిట్స్లో రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ రైస్ ఉడికి పెట్టాము. ఇంకా కూరగాయలు కూడా ఉడికినాయి కాబట్టి మనకి ఒక 15 మినిట్స్ అయితే రైస్ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇంకా అంతే, వేడివేడిగా వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది వెజిటేబుల్ బిర్యానీ అండి. ఇంకా మేము బయటకి వెళ్తున్నాం కాబట్టి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనేసి అప్పటికప్పుడు అనుకొని ప్రిపేర్ చేశాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కొలన్పాక వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఆలేరులో ఉంటుంది జైన మందిరం. ఇంతకుముందు కూడా వెళ్ళామన్నమాట. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇంట్లో చాలా బోర్గా ఫీల్ అవుతున్నాము, చాలా బోర్గా ఉందనేసి అప్పుడప్పుడు అనుకున్నామన్నమాట కొలన్పాకకి వెళ్ళి చూద్దాము అనేసి. ఇంకా అందుకనేసి అప్పటికప్పుడు వెజ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను. లంచ్ కూడా బయట చేద్దాము అనేసి ఉద్దేశంతో ఇలా వెజ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి బీబీ నగర్లో
అసలు ఫుల్ రష్ అనమాట. రోజు హాలిడే కూడా ఉంది కదా, ఇంకా మనలాగే చాలామంది బయటికి వెళ్తూ ఉంటారు. అందుకనేసి బీబీ నగర్ టోల్ గేట్ దగ్గర చూసారా చాలా రష్ ఉందన్నమాట. ఇంకా చాలా సేపు మనకి టైం అనేది పట్టింది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందనమాట. ఇంకా అదంతా క్లియర్ చేసుకొని వెళ్ళే వరకు ఇక్కడే హాఫ్ అన్ అవర్ అలా వేస్ట్ అయిపోయింది మాకు టైం వచ్చేసి. ఇంకా కాసేపు ఇలా టైం అంతా ఇక్కడే గడిచిపోయింది. ఇది చూసారా, ముందైతే మేము భువనగిరి గుట్టకి వెళ్దాము అనేసి అనుకున్నాము. ఇక్కడ గోల్కొండ కోట లాగానే భువనగిరిలో కూడా కోట ఉంటుందంట. అది చూద్దాము అనేసి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఎండ బాగుంది కదా, ఇంకా కొలన్పాక వెళ్దాము, మరి ఎప్పుడైనా వెళ్దాంలే అనుకున్నాము. చూసారా గుట్ట ఎంత బాగుందో. ఇంకా పచ్చని పొలాలు, నాట్లు వేశారు, చాలా బాగున్నాయి. పచ్చని పొలాలు కూడా చాలా బాగా అనిపించి నేను కొంచెం క్లిప్పింగ్ అయితే తీసానండి. భువనగిరి కోట కూడా చాలా బాగుంటుందంట. వీలైతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇలా వెళ్తూ ఉన్నాము. మొత్తానికి ఆలేరుకి అయితే వచ్చేసామండి. ఆలేరు నుంచి కొంచెం లోపలికైతే వెళ్ళాలి కొలన్పాకకి చూడడానికి వెళ్ళడానికి. ఇంకా మొత్తానికి మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఖమ్మం నుంచి లోపలికి వెళ్తే జైన మందిరం వస్తుందన్నమాట. ఖమ్మం నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి, మనకి వెళ్ళగానే కనిపిస్తుంది. ఇంకా హాలిడే అవ్వడం వల్ల కూడా ఆ రోజైతే చాలామంది ఉన్నారు మందిరంలో. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ మొత్తం బుద్ధున్నే పూజిస్తారనమాట. బుద్ధుడివే లోపల విగ్రహాలన్నీ ఉంటాయి. ఇంకా పూజారులు కూడా మొత్తం మార్వడీస్ ఉంటారు. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇదే అన్నమాట మనం వెళ్ళాల్సిన జైన మందిరం. ఇక్కడ ఏంటంటే మనం బయట ఉన్నప్పుడే మన హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా బాటిల్స్, సెల్ ఫోన్స్ అన్నీ ముందే తీసేసుకుంటారు. సెక్యూరిటీలోనే మనము సెక్యూరిటీ వాళ్ళే తీసుకొని స్టోర్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ గుర్రపు బండ్లు ఉంటాయి. నేనైతే ఇక్కడ చూడలేదు, ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఇలా గుర్రపు బండ్లు ఉంటాయన్నమాట. ఎక్కడానికి టాంగా అంటారు కదా, అది ఎక్కడానికి ఉంటుంది. ఇంకా మేము అన్నీ బయట పెట్టేసి వెళ్ళాం కాబట్టి ఇంకా లోపలంతా షూట్ చేయడానికైతే అసలు కుదరలేదండి. బయట వరకైతే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపలంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ పచ్చని పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో పండిన అన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ. ఇంకా చాలా బాగా అనిపించాయి. సరే తీసుకుందాము అనేసి కార్ అయితే ఆఫ్ చేసుకున్నాము. ఇక్కడ ముళ్ళ వంకాయలండి చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు తెంపిస్తారు మనకి. ఏంటంటే కొత్తిమీర, పుదీనా అలాంటివి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. పక్కనే చూసారా పొలాలు ఉన్నాయన్నమాట. అక్కడ పండినవే మనకి ఇలా కోసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా మేమైతే కొన్ని తీసుకున్నాము. ముళ్ళ వంకాయలు అనేవి మనకి దాదాపు ఎక్కడ దొరకవు. ఇంకా ఏంటంటే పచ్చని పొలాల్లో చాలా బాగా అనిపించింది. అలా వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా అనిపించాయి, తీసుకున్నామన్నమాట. పొలాల పక్కనే వాళ్ళు పండిస్తారంట. ఇంకా అక్కడ ఆ వంకాయలు అనేవి తీసుకున్నాము. చూసారా ఇవే ముళ్ళ వంకాయలు, చాలా ముళ్ళులు ఉంటాయి వీటికి. ఇంకా అలా వంకాయలు అనేవి తీసుకున్నామన్నమాట. ఇక్కడ కొత్తిమీర, మెంతం కూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అప్పటికప్పుడు తెంపుకొని ఆమె తీసుకొచ్చేసి అమ్ముతూ ఉంది. ఇంకా ఏంటంటే మేము వంకాయలు ఒకటి, వాటర్ మెలన్ ఒకటి కూడా తీసుకున్నాము. వాటర్ మెలన్ కూడా అక్కడ తోట ఉందంట, ఇంకా అది తీసుకున్నాము. తర్వాత పక్కనే పప్పాయ ఇంకా జామకాయలు కనిపించాయి. అవి కూడా తోట ఉంది వెనకాల, ఆ తోటలో నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సరే అనేసి పప్పాయ ఒకటి,
ఇంకా జామకాయలు కూడా తీసుకున్నాము. జామ తోట కూడా ఉందండి పక్కనే. మనం వెళ్ళే దారిలోనే సైడ్‌న అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా ఇలా మేము తీసుకున్నాము. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి ఫ్రూట్స్ కూడా. రేట్స్ అంటే మామూలుగా మన దగ్గర ఉన్నలాగే ఉన్నాయి. కాకపోతే పొలాలలో అప్పుడు తెంపి అమ్ముతున్నారు తోటలో నుంచి. అలా బాగా అనిపిచ్చేసి తీసుకున్నాము. చూసారా పపాయ, ఇంకా జామకాయలు తీసుకున్నాను. వాటర్ మెలన్, ముళ్ళ వంకాయలు తీసుకున్నామన్నమాట. పక్కన చూసారా అదే చూపిస్తున్నాను మీకు. ఇదేంటంటే చెరుకు తోట అన్నమాట. చాలా బాగుంది. చాలా గ్రీన్‌గా చాలా బాగుంది. అప్పుడే స్నాక్స్ తిన్నామన్నమాట అక్కడ. మీకు శనగగుడాలని అమ్ముతున్నారు. చాలా బాగా అనిపించాయి. అవి స్నాక్స్‌లా తీసుకొని తిన్నామన్నమాట. తర్వాత కాసేపు ఇక్కడ చల్లగా ఉందనేసి చూస్తూ ఉన్నామన్నమాట. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము చెరుకు తోట దగ్గర. ఇంకా చెరుకు అనేది కాలేదు. మామూలుగా తోటలాగా చాలా బాగుందనేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ. రోడ్ పక్కనే అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది అనేసి కాసేపు అయితే ఇక్కడ స్టే చేసాము. ఇక్కడ శనగగుడాలని అమ్ముతూ ఉంటే మా వారు తీసుకొచ్చారు. చాలా టేస్ట్‌గా అనిపించాయి. ఇంకా బబ్బీ అదే చెయ్యి వాష్ చేసుకుంటున్నాడనమాట. హ్యాండ్ వాష్ చేసుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. వెనకాల చెరుకు తోట చాలా బాగా అనిపించింది. ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత రిటర్న్ అయితే వస్తూ ఉన్నాము. ఇంకా ఊర్లో ఏంటంటే చాలా తాటి చెట్లున్నాయి. చాలా ప్రశాంతంగా కూడా ఉందన్నమాట. అంత జనాలైతే ఏం లేరు. ఇంకా కాసేపు అక్కడ స్టే చేసిన తర్వాత ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే ఒక దగ్గర ఓపెన్ ప్లేస్ కనిపించింది చెట్ల దగ్గర. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము లంచ్ చేద్దాము అనేసి ఇంకా మ్యాట్ అయితే వేసుకుంటున్నామన్నమాట. అంత స్పెషల్స్ ఏం లేవండి. అప్పటికప్పుడు అనుకున్న ప్రోగ్రామ్ కాబట్టి వెజ్ బిర్యానీ, ఇంకా మజ్జిగ చారు చేసుకొని వచ్చేసాము అంతే. చెర్రీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది. అందుకనేసి చెర్రీ కూడా రాలేదు. మేము ముగ్గురమే వచ్చామన్నమాట. ఇంకా షీరో కూడా ఇంట్లోనే ఉండిపోయింది. ఎందుకంటే చెర్రీ ఉన్నాడు కాబట్టి షీరోని కూడా ఇంట్లోనే వదిలేసి మేము కాసేపు సరదాగా అలా బయటకు వచ్చేసామన్నమాట. ఇంట్లో బోర్‌గా అనిపించి అప్పటికప్పుడు అనుకొని రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇంకా బాక్స్‌లో పెట్టేసుకొని తీసుకొచ్చాము. వెజ్ బిర్యానీ, మజ్జిగ చారు అంతే అండి. ఇంకా దీంతో మా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా ప్రశాంతంగా కాసేపు నేచర్‌లో ఉంటే చాలా బాగుంటుంది కదా! చూసారా మొత్తం ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఎవ్వరూ లేరన్నమాట. రోడ్డు పక్కనే హైవే రోడ్ పక్కనే అన్నమాట. ఇంకా మేమిలా మా లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకొని కాసేపు 1 అవర్ అలా స్టే చేసుకొని తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము. చూసారా ఇదొచ్చేసి భువనగిరి ఎల్లమ్మ గుడి అన్నమాట. ఆ రోజు ట్యూస్‌డే అవ్వడం వల్ల చాలా మంది ఉన్నారు. ఇంకా బయట నుంచి చూస్తూ వచ్చేసామన్నమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాము. అమెజాన్ నుంచి బుక్ చేసాము. ఇంకా అది ఫిట్ చేయడానికి ఒకతను వచ్చాడనమాట. వర్కర్ వచ్చారు. ఇంకా తను ఫిట్ చేశారనమాట. నా కిచెన్‌లోకి ఒక కొత్త వస్తువు అనేది వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఇలా వాటర్ ప్యూరిఫైయర్‌ని హ్మ్, ఫిట్ చేస్తూ ఉన్నారు తను. ఇది వచ్చేసి వేస్ట్ వాటర్ పోయే పైప్ అన్నమాట. ఇంకా తను మొత్తం ఫిట్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత వాటర్ అనేది తాగొచ్చని చెప్పారు. చాలా బాగా అనిపించాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది.
ప్యూరిట్ అని మేము అమెజాన్ నుంచి బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా తను వచ్చేసి మేము ఇంటికి రాగానే వచ్చేసి ఫిట్ చేసేసారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.